మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ పై డోన్ టీడీపీ అభ్యర్థి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి విజయం సాధించారు. తణుకు వైసీపీ అభ్యర్థి కారుమూరి వెంకట నాగేశ్వరరావుపై టీడీపీ అభ్యర్థి అరిమిల్లి రాధాకృష్ణ 71,000 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. తాడేపల్లిగూడెంలో జనసేన జయకేతనం ఎగురవేసింది. వైసీపీ అభ్యర్థి కొట్టు సత్యనారాయణపై బొలిశెట్టి శ్రీనివాస్ 61,000 పైచిలుకు ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. గుంటూరు తూర్పు నియోజకవర్గంలో టీడీపీ విజయం సాధించింది. టీడీపీ అభ్యర్థి మహమ్మద్ నజీర్ విజయం సాధించారు. అనంతపురం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన దగ్గుపాటి వెంకటేష్ ప్రసాద్ విజయం సాధించారు. వైసీపీ అభ్యర్థి వెంకటరామిరెడ్డిపై 20,879 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఇక పులివెందులలో జగన్ 69,169 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. కమలాపురంలో జగన్ మేనమామ వైసీపీ అభ్యర్థి రవీంద్రనాథ్ రెడ్డిపై టీడీపీ అభ్యర్థి పుత్తా చైతన్యారెడ్డి విజయం సాధించారు. మైదుకూరులో టీడీపీ అభ్యర్థి పుట్టా సుధాకర్ యాదవ్ 20,937 ఓట్ల తేడాతో గెలుపొందారు. ఇక కడప స్థానంలో టీడీపీ అభ్యర్థి మాధవిరెడ్డి తన సమీప వైసీపీ అభ్యర్థి ఉప ముఖ్యమంత్రి అంజద్ భాషాపై విజయం సాధించారు. మొత్తం 175 స్థానాల్లో పోటీ చేసిన వైసీపీ 14 చోట్ల మాత్రమే అధికంలో ఉంది. లోక్సభ ఎన్నికల ఫలితాల విషయానికి వస్తే 16 ఎంపీ స్థానాల్లో తెలుగుదేశం పార్టీ ప్రభంజనం కొనసాగుతోంది. 3 చోట్ల బీజేపీ, 2 చోట్ల జనసేన అధికంలో ఉంది. ఇక కేవలం 4 ఎంపీ స్థానాల్లో మాత్రమే వైసీపీ లీడ్ కొనసాగుతోంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ శ్రీకాంత్ లైవ్ ద్వారా అందిస్తారు. ఓటీ శ్రీకాంత్. సీఎం సొంత జిల్లాలో దాదాపు 10 నియోజకవర్గాల్లో కూడా టీడీపీ తన సత్తా తట్టుకుందనే చెప్పుకోవచ్చు. కేవలం కడప జిల్లాకు సంబంధించి దాదాపు 6 నియోజకవర్గాల్లో కూడా టీడీపీ ప్లస్ కూటమి అభ్యర్థులు కూడా 6 చోట్ల గెలుపొందారు. కేవలం 2 చోట్ల బద్వేలు, ఇటు పులివెందుల్లో మాత్రం సీఎం జగన్మోహన్ రెడ్డి సొంత నియోజకవర్గం పులివెందుల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గెలిచిన సందర్భం. ఇటువైపు చూసుకుంటే అన్నమయ్య జిల్లాగా కూడా రాయచోటికి ఇచ్చిన నేపథ్యంలో రాయచోట్లో కూడా మండిపల్లి రామప్రసాద్ రెడ్డి కూడా గెలిచారు. గడికోట శ్రీకాంత్ రెడ్డి పైన కూడా మండిపల్లి రామప్రసాద్ రెడ్డి గారు. సీఎం సొంత జిల్లాలో గత ఎన్నికల్లో చూసుకుంటే దాదాపు 10 సీట్లు కూడా వైసీపీ గెలిచిన నేపథ్యంలో ఈసారి మెజార్టీ స్థానాల్లో కూడా ఇటు రైల్వే కోడూరు కానివ్వండి, ఇటు రాయచోటి కానివ్వండి, కమలాపురం, మైదుకూరు అన్ని చోట్ల కూడా ప్రతి రౌండ్ లో కూడా టీడీపీ మెజార్టీ స్పష్టంగా కనిపించొచ్చింది. కడపలో కూడా డిప్యూటీ సీఎం పై కూడా మాధవిరెడ్డి 16,000 ఓట్ల పైచిలుకు ఓట్లతో కూడా గెలిచిన సందర్భం. కడప జిల్లాలో సీఎం సొంత జిల్లా కడపలో కూడా టీడీపీ ప్రభంజనం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. దాదాపు రాష్ట్రంలో కూడా టీడీపీ ఇటు వైసీపీ కేవలం కొన్ని సీట్లకే పరిమితమైన కూడా టీడీపీ ప్రభంజనం కొనసాగిన నేపథ్యంలో కడప జిల్లాలో ఎప్పుడూ ఊహించలేనంతగా కూడా ఇటు టీడీపీ ప్రభంజనం అయితే కొనసాగింది. కడప, ఇటు మైదుకూరు, కమలాపురం ఎప్పుడూ గెలవని అభ్యర్థులు, మొదటిసారి పోటీ చేసిన అభ్యర్థులు కూడా గెలిచారు. రాయచోట్లో కూడా హోరాహోరీగా ఉంటుంది అని చెప్పేసి అనుకున్న నేపథ్యంలో శ్రీకాంత్ రెడ్డి కూడా లాస్ట్ వరకు కూడా మెజార్టీ స్థానంలో లాస్ట్ రౌండ్ చివరి రౌండ్కి వచ్చేసరికి ఒక్కసారిగా మండిపల్లి రామప్రసాద్ రెడ్డి కూడా లీడ్లోకి రావడం కూడా కనిపించింది. ఆయన కూడా రాయచోట్లో గెలిచారు. కడప జిల్లాలో కూడా టీడీపీ ప్రభావం అయితే స్పష్టంగా టీడీపీ, జనసేన ప్లస్ బీజేపీ కూటమికి సంబంధించిన మెజార్టీ అయితే స్పష్టంగా కనిపిస్తుంది. బద్వేలో బీజేపీ అభ్యర్థి రోజున కూడా వెనుకబడిన పరిస్థితి అయితే ఇక్కడ కడప జిల్లాలో ఉంది. చూద్దాం తుది ఫలితాలు వెలువడే వరకు మెజారిటీ కావచ్చు, ఇతరత్ర కావచ్చు, లీడింగ్ లో ఉన్నటువంటి పరిస్థితులు ఏమైనా హెచ్చుతగ్గులు ఉంటాయేమో. థ్యాంక్స్ ఫర్ అప్డేట్ శ్రీకాంత్.